VMR Sir birthday సందర్భంగా VMR Logics వారి తిరుగులేని సంచలన ఆఫర్. ఏ ఆన్లైన్ కోర్స్ అయినా కేవలం ₹1 మాత్రమే. SI, కానిస్టేబుల్, SSC CGL, CHSL, బ్యాంకింగ్, RRB, NTPC, గ్రూప్ D, గ్రూప్ 4, ఇంటెలిజెన్స్ బ్యూరో, GD కానిస్టేబుల్, CSET ఆన్లైన్ కోర్సు ఏదైనా 1 month వ్యాలిడిటీతో కేవలం ₹1 మాత్రమే. ఆఫర్ వ్యాలిడ్ ఆన్ 7th, 8th, 9th February. ఆన్లైన్ గానీ ఆఫ్లైన్ గానీ VMR Logics కు పోటీ లేదు, సాటి రారు. ఆఫ్లైన్ కొత్త బ్యాచ్ ఫిబ్రవరి 7 నుండి ప్రారంభం. ₹1 కోర్సు గురించిన పూర్తి వివరాలకు VMR Logics యూట్యూబ్ ఛానల్లో VMR Sir లేటెస్ట్ వీడియోను చూడండి. ఇప్పుడే VMR Logics యాప్ ను డౌన్లోడ్ చేసి మీ ప్రిపరేషన్ ను ప్రారంభించండి. ఇతర వివరాలకు 88818836 లేదా 88639665 నెంబర్లలో సంప్రదించండి. రానున్న పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి, జనరల్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఏంటి, రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ SI ఉద్యోగాలకి అయితేనేమి. ఈ జనరల్ స్టడీస్లో A to Z టాపిక్స్, A to Z సబ్జెక్ట్స్, ఇవి హిస్టరీ నుంచి విభజన సమస్యల వరకు, పాలిటీ, జియోగ్రఫీ, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా 11,000 MCQs అనేటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అయితే తయారు చేయడం జరిగిందండి. ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీకు 11,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి ₹200 ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ కనుక తీసి పంపినట్లయితే మీకు వితిన్ 30 minutesలో ఈ PDF అయితే అందుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ ప్రాక్టీస్ పర్పస్ మనకి చాలా 100% ఈ PDF అయితే మీకు ఖచ్చితంగా. హాయ్, వెల్కమ్ టు ఆరు షెడ్యూల్. మరి ఈ వీడియోలో మనకి ప్రభుత్వానికి అత్యంత అనుకూలమైన పత్రిక సాక్షి దినపత్రికలో ఈరోజు మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి. అది ఏంటి అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్యను పెంచుతున్నాము అని చెప్పేసి. అంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది, ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అనేటువంటిది మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి నిన్నటి న్యూస్ పేపర్లో చూసుకుంటే APPSC కార్యదర్శి ఆంజనేయులు ఇదే విషయాన్ని స్వయంగా ప్రకటించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వ అనుకూలమైనటువంటి పత్రిక ఏదైతే ఉందో ఈ పత్రికలో మనకు ఈ యొక్క కథనాంశం అయితే రావడం జరిగింది. అదేవిధంగా అనేక ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని, వాళ్ళు ఇంతవరకు అంటే ఏ ఉద్యోగాలకు భర్తీ అయినటువంటిది ఇప్పటివరకు చేశామని, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. అంటే ఈ మధ్య కాలంలో అంటే గత ఒక 10-15 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఏవైతే ఉద్యోగ సంఘాల ఆందోళనలు చేశాయో దాని తర్వాత మళ్ళీ మనకు నిరుద్యోగుల ఆందోళన కూడా మళ్ళీ పెరగడం మొదలైంది. సో ఈ నిరుద్యోగుల ఆందోళనలకు అనేక మీడియా మనకు సపోర్ట్గా కూడా నిలుస్తూ ఉంది. దానివల్ల ఆ యొక్క నష్టాన్ని నివారించుకోవడానికి వెంటనే మనకి ప్రభుత్వం ఈ యొక్క ప్రకటనలు అయితే చేయించిందని అర్థమవుతుంది. ఫైనల్గా ఖచ్చితంగా మనకి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2లకు సంబంధించి నోటిఫికేషన్స్ ఈ సంవత్సరంలో ఉంటాయి. అది కూడా సంఖ్య పెరిగేటువంటి అవకాశం అయితే పక్కాగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అంటే ప్రిపరేషన్ పక్కన పెట్టేసి వెళ్ళిపోయినటువంటి అభ్యర్థులు చాలామంది ఉన్నారండి. అలా కాకుండా మళ్ళీ మీరు ప్రిపరేషన్ ఫ్రెష్గా మొదలుపెట్టే వాళ్ళకి ఇది మంచి అవకాశం. అదేవిధంగా ఆల్రెడీ ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి రివిజన్ చేయడానికి ఇది మంచి అవకాశం. ఖచ్చితంగా పోస్టులు అయితే పెరుగుతాయి. పెరిగిన పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే వస్తుంది. కాకపోతే ఎందుకు అనంటే ఎట్లా చెప్పగలం మనకి నోటిఫికేషన్ వస్తుంది, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎలా పెంచుతారు అంటే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి ఎంత లేదన్నా ఒక 10 లక్షల మంది ఎగ్జామ్ అనేటువంటిది రాస్తారండి. సో ఈ 10 లక్షల మంది రాసేటువంటి ఈ ఎగ్జామ్కి 10 లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉండేటువంటి ఎగ్జామ్స్ అనేటువంటివి నోటిఫికేషన్స్ కనుక ఇవ్వకపోతే అంటే ఏ ప్రభుత్వాన్ని చూసుకున్నా మీరు గతంలో ఎన్ని ప్రభుత్వాలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో నుంచి ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు చూసుకున్నా అట్లీస్ట్ 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు, ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదా 2 గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు లేదండి. సో అట్లాంటిది ఈ ప్రభుత్వం కనుక నోటిఫికేషన్ ఇవ్వకపోయినా, ఈ ప్రభుత్వం ఆల్రెడీ 3 years అయిపోతుంది కదండి, ఇంకొకసారి నోటిఫికేషన్ ఇవ్వకపోయినా లేదా ఇవ్వకుండా ఎలక్షన్స్కి వెళ్ళాలని ట్రై చేసిన, ఇంతకుముందు ఇచ్చినటువంటి దిక్కుమాలిన క్యాలెండర్లు ఇచ్చిన 30 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన ఈ మన కోసం కాకపోయినా ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి జరిగేటువంటి నష్టం చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే 10 లక్షల మంది రాస్తారు కాబట్టి ఈ 10 లక్షల మంది ఇంట్లో ఒక 2-3 ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి కొన్ని లక్షలాది ఓట్ల రూపంలో కూడా ప్రభుత్వానికి నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మన కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా పక్కాగా నోటిఫికేషన్ అయితే 100% ఇస్తారండి. అదేవిధంగా సంఖ్య కూడా పెంచుతున్నాము అని ఇక్కడ మనకి ఈ న్యూస్ పేపర్ అనేటువంటిది ప్రభుత్వానికి మనకు పక్కాగా ఏమంటారు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనుకూలమైనటువంటి పత్రిక కాబట్టి మనం ఈ న్యూస్ పేపర్ని ఖచ్చితంగా నమ్మవచ్చు. ఇక్కడ మరి ఈరోజు ఏమి ఇచ్చాడో అని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి 3 కాలమ్స్ ఇచ్చాడని వెనకాల మీకు చూపిస్తాను. ఈ 3 కాలమ్స్లో కనుక ఫస్ట్ చూసినట్లయితే
ఇది కొద్దిగా కామెడీ అండి. ఎందుకంటే 2018 నుంచి అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలు అన్నాడు. అంటే ఇందులో చాలా వరకు గతంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఇక్కడికి వచ్చాక రిజల్ట్ ఇచ్చినటువంటివి ఇవన్నీ కూడా. అంటే వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎలక్షన్స్ మారిపోయి ఇప్పుడు రిజల్ట్ వచ్చితే దీన్ని కూడా మేమే ఇచ్చామని, అంటే ఎవరో డైరెక్ట్ చేసిన సినిమాకి మనం డైరెక్టర్గా పేరు వేసుకున్న ఉద్యోగాలు ఇందులో చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్తగా నోటిఫికేషన్స్ జారీ చేసినవి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వీటిలో ఎక్కువగా సాధారణ డిగ్రీతో బల్క్గా ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యి ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్నటువంటి ఉద్యోగాలకి ఏమైనా ఉన్నాయంటే ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఏఈ పోస్టులు మాత్రమే. ఇవి కూడా గతం ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడి ఇవ్వకుండా ఉన్నటువంటి పోస్టులను తీసుకొచ్చి ఇప్పుడు ఇచ్చారు తప్ప ఈ వీళ్ళు ఐడెంటిఫై చేసింది అయితే ఏం లేదు. ఇవి కూడా మేము మిగిలిన అన్నీ కూడా ఈ డాక్టర్స్కు, హెల్త్ డిపార్ట్మెంటు, స్పెషలైజ్డ్ క్యాండిడేట్స్కి కాబట్టి అది పెద్దగా ఇచ్చినట్టు కూడా ఎవరు కూడా సంతృప్తి చెందరు. కాబట్టి ఎక్కువ ఉద్యోగాలు ఏంటి అంటే ఎదురు చూసేది డిఎస్సి, పోలీసు ఉద్యోగాలు, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవి ఇస్తేనే, మిగిలిన ఇవ్వకపోయినా పర్లేదు ఇవి ఇస్తేనే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా నిరుద్యోగులు సంతృప్తి చెందుతారు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి రాబోతున్నటువంటి పోస్టులు చూసుకుంటే ఇక్కడ గ్రూప్ 1 సర్వీస్, ఇంతకుముందు గ్రూప్ 1, గ్రూప్ 2 కలిపి మనకు 36 పోస్టులు అని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు గ్రూప్ 1 31 గుర్తించామని, గ్రూప్ 2 30 గుర్తించామని చెప్పడంతో పాటు ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేసింది ఏంటంటే ఈ సంఖ్య పెంపుపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి ఒక 458 ఉద్యోగాలకు సంబంధించి, అంటే ఏఎంవిఐ పోస్టులు కానీ, పోలీస్ విభాగంలో హైర్ పోస్టులు కానీ, లేదంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కానీ ఇట్లాంటి ఉద్యోగాలన్నిటికీ కూడా నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్పి 458 ఇచ్చారు. కానీ ఇక్కడ బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 దగ్గర ప్రభుత్వం ఈ సంఖ్య పెంచడానికి ఆలోచిస్తుంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా గ్రూప్ 1కి వచ్చేటట్టుకు ఒక 150కి మినిమం పోస్టులు, గ్రూప్ 2కి సంబంధించి అట్లీస్ట్ ఒక 450 పోస్టులకు తగ్గకుండా నోటిఫికేషన్ పక్కాగా వస్తుందని, రాకపోతే మనకు జరిగే నష్టం కంటే అవతల వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ పోలీసు ఉద్యోగాలకు ఎలాగో ఒక చిన్న కారణం చెప్పారు, ఆ కారణం అయిపోయింది కాబట్టి డిసెంబర్తో మనకి కంప్లీట్ అయిపోయింది కాబట్టి పోలీసు ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇక మన ప్రభుత్వం యొక్క మానస పుత్రిక అయినటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి 14,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, వాటిని ఇమీడియట్గా భర్తీ చేయాలని చెప్పేసి మనకు సీఎంఏ డైరెక్ట్గా ప్రకటించడం, దానికి భర్తీ చేసేస్తున్నామని కూడా చెప్పడంతో ఆ పోస్టులు కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ 2022 సంవత్సరంలో నిరుద్యోగులు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు. చాలామంది అభ్యర్థులు వదిలేసి వెళ్ళిపోయారండి. అందుకే కనీసం ఈ జూనియర్ అసిస్టెంట్కి కానీ, ఎండోమెంట్ ఆఫీసర్స్కి కానీ అనుకున్నటువంటి అప్లికేషన్స్లో సగం కూడా రావట్లేదు, కోచింగ్ సెంటర్స్లో ఎవరు జాయిన్ కావట్లేదు, ఎందుకంటే డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయారు. కాకపోతే మీరు ఇప్పుడు ప్రిపరేషన్ మొదలుపెట్టి మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, వచ్చేది ఎలక్షన్ అండి, ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మనకు నోటిఫికేషన్లు వస్తాయి, అది గుర్తుకొట్టండి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఇక ఆ ధైర్యంతో, ఆ కాన్ఫిడెన్స్తో మీరైతే ఖచ్చితంగా ప్రిపరేషన్ కొనసాగించండి. నోటిఫికేషన్ వచ్చాక చూసుకుందామంటే మాత్రం ఎట్టి పరిస్థితులు అవ్వదు. కాబట్టి ఇక మీద మన ఛానల్లో మళ్ళీ ఫ్రెష్గా ఎవరైతే మొదలు పెడుతున్నారో వీళ్ళకి సరిపోయేటువంటి, వీళ్ళకి గైడెన్స్ ఇచ్చేటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయి. మీరు ఫ్రెష్గా మొదలుపెట్టే క్యాండిడేట్స్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, వాటికి తగ్గట్టుగా రిలేటెడ్గా వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ నోటిఫికేషన్స్ పెంచుతున్నాము. అదేవిధంగా పోస్టుల సంఖ్యపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని ఇక్కడ మెన్షన్ అయితే పక్కాగా చేశారు. కాబట్టి మీకు ఖచ్చితంగా ఉద్యోగాలు అయితే వస్తాయి, పెంచి ఉద్యోగాలు గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీసు ఉద్యోగాలు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు, వీటికి మాత్రం ఏ డోకా లేదు, 100% వీటికి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ మొదలు పెట్టండి. దాంతోపాటుగా మనం ఒక గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులుగా మీలో ఒక మెచ్యూరిటీ కూడా ఉండాలండి. ఏంటంటే ఒకవేళ ఈ నోటిఫికేషన్ రాలేదు, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చింది నాకు ఉద్యోగం రాదు, ఒకవేళ రాదని అనుకుని ప్రిపేర్ అవ్వండి. పాజిటివ్గా ఉండాలంటే ఆల్వేస్ పాజిటివ్ కుదరదండి, నెగిటివ్గానే అనుకుని మొదలెట్టండి. నాకు ఉద్యోగం రాదనుకోండి, అప్పుడు నా పరిస్థితి ఏంటి, నాకు ప్లాన్ బి ఏంటి, నేను దేనికి పనికి వస్తాను అనేటువంటిది పక్కన పెట్టుకుని ఆ కాన్ఫిడెన్స్తో మీరు జాబ్లోకి దిగండి, మీరు ప్రిపరేషన్లోకి దిగండి. ప్రస్తుతం మీకు ఏదైనా మంచి ఇన్కమ్ సోర్స్ వచ్చేటువంటి ప్రైవేట్ ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగాన్ని మెయింటైన్ చేస్తూ, మేనేజ్ చేస్తూ ఒక 4 నుంచి 5 గంటలు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చాక ఆ జాబ్ను పక్కన పెట్టి సీరియస్గా ప్రిపేర్ అవుతారు. కానీ కాబట్టి మొత్తానికి వదిలేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రభుత్వ ఉద్యోగం అనేటువంటిది సాలరీ పరంగా ఎన్ని తక్కువ ఉన్నప్పటికీ కూడా, ఇన్ని టెన్షన్స్ ఉన్నప్పటికీ కూడా, రాజకీయ అవసరాలకు నోటిఫికేషన్లు ఇచ్చేటువంటి దౌర్భాగ్యం ఉన్నప్పటికీ కూడా వన్స్ మనకి ఇట్లాంటి ప్రభుత్వ ఉద్యోగం కనుక వచ్చినట్లయితే మన లైఫ్ కానీ, మన హోదా కానీ, మన యొక్క స్ట్రేచర్ కానీ, మన యొక్క ఫ్యామిలీ కానీ, లేదా మన యొక్క సరౌండింగ్స్ అన్నీ కూడా మారిపోతాయి పూర్తిగా. మీకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సాలరీ, మనీతో సంబంధం లేకుండా అంత హోదా వస్తుంది. కాబట్టి ఇది ఒక అదృష్టం ఉన్న వాళ్ళకి, అదేవిధంగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఎంతో రేర్గా వచ్చేటువంటి అవకాశం. కాబట్టి మీరు మాత్రం వదలొద్దు, అలాగని ప్లాన్ బి పెట్టుకోండి, వదలకుండా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి, పెంచి తీరుతారు. నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి ఆందోళనకి ఈ యొక్క ఆపడానికే వీళ్ళు భయపడి కూడా మనకి అనౌన్స్మెంట్ కూడా చేయించారన్నటువంటి అర్థమవుతుంది. కాబట్టి మీరు ప్రిపరేషన్ కంటిన్యూ అయితే చేయండి. బట్
ఉన్న ఉద్యోగాలు వదులుకోకుండా చేయండి, ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. మీకు ఏ సందేహాలు వచ్చినా ప్లానింగ్ పరంగా కానీ, షెడ్యూల్ పరంగా కానీ, టైం టేబుల్ పరంగా కానీ, ఇంక్లూడింగ్ సబ్జెక్ట్ ఎకానమీ పరంగా కానీ మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. అదేవిధంగా ఫ్రీ అన్అకాడమీలో ఎకానమీ క్లాసెస్, ఉచిత క్లాసెస్ కోసం నన్ను అన్అకాడమీలో ఫాలో అవ్వండి. నా క్లాసెస్ ఏమైనా సరే అన్అకాడమీలో 100% ఫ్రీ. నా క్లాసెస్ అయితే 100% ఫ్రీ. కాబట్టి నన్ను ఫాలో అవ్వచ్చు. మీరు అన్అకాడమీలో 100% ఫ్రీ క్లాసెస్, దాంతోపాటుగా ఉచిత మాక్ టెస్టులు కూడా నావి మీరు పొందవచ్చు అనమాట. నన్ను ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.